వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తల్లోని ప్రధాన అంశాలు. వికారాబాద్ జిల్లా పరిగిలో పర్యటించిన రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షులు. పంట పొలాలు పరిశీలించిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. అయోధ్యలో జరుగుతున్న భూమి పూజకు సంగ్రామ్ మహారాజుకు ఆహ్వానం. అయోధ్య చేరుకున్నానని తెలిపిన హనుమాన్ మందిర ఆలయ పీఠాధిపతి. నీటితో కలకలలాడుతున్న సింగూరు ప్రాజెక్ట్. హర్షం వ్యక్తం చేస్తున్న ఆయకట్టు రైతులు. మూడు రాజధానుల బిల్లు గవర్నర్ ఆమోదం లభించినందుకు నంద్యాల వాసుల సంబరాలు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపిన వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవికిషోర్ రెడ్డి. ఆందోళన బాట పట్టిన పుట్టపర్తి మున్సిపాలిటీ కార్మికులు. తమ సమస్యలను పరిష్కరించాలని రోడ్డుపై నిరసన. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగంపల్లి గ్రామ పరిధిలోని సండేపూర్ తండాలో రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పంట పొలాలను పరిశీలించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే మహేష్ రెడ్డితో కలిసి రంగంపల్లి, గడిసింగపూర్ గ్రామాలలో రైతు వేదిక భవనాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రైతుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిగి జెడ్పీటీసీ హరిప్రియారెడ్డి, ఎంపీపీ అరవిందరావు, స్థానిక సర్పంచ్ అశోక్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు ప్రవీణ్ రెడ్డి, సురేంద్ర కుమార్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశం మేరకు రైతు బంధు అందరికీ వచ్చిందా లేదా, పంటలు అందరూ వేసినరా లేదా, వేసిన పంటలు కరెక్ట్గా రికార్డ్ అవుతున్నాయా లేదా అని చెప్పేసి ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. వారి ఆదేశాల మేరకు అన్ని చోట్ల కూడా అందరూ మన ఏఈఓల పైన ఉన్న వ్యవసాయ అధికారులు చూస్తున్నారు. అదేవిధంగా రైతు బంధు సంబంధించింది కూడా అన్ని గ్రామాల్లో రైతు కోఆర్డినేటర్లు, మండల కోఆర్డినేటర్లు కూడా చూస్తున్నారు. మమ్మల్ని కూడా రమ్మని చెప్పేసి పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి గారి కోరిక మేరకు మేము ఈ గ్రామాలకు తిరుగుతూ ఉన్నాం. మొత్తం కూడా రైతు బంధు చాలామందికి అందరికీ వచ్చింది. ఎక్కడన్నా ఒక దగ్గర రానున్నట్లయితే వాళ్ళందరికీ కూడా ఆ ఏఈఓ గారు రికార్డ్ చేసుకొని ఇవ్వడం అనేది జరుగుతుంది. దరిదాపుగా 99.9% మొత్తం కూడా వచ్చిందని చెప్పేసి రైతులు సంతోషం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఏ పంట పండిస్తున్నారు, రికార్డు కరెక్ట్ అవుతుందా లేదా, ఆన్లైన్లో ఇక్కడున్న ఏఈఓలు అందరూ కూడా చేస్తున్నామని చెప్పేసి పరిశీలన చేస్తున్నాం. దరిదాపుగా వాళ్ళు ఇచ్చిన ముందు లెక్కలు మరియు ఇప్పుడు ఆన్లైన్ లెక్కలు కూడా ఆల్మోస్ట్ సరిపోతున్నాయి. ఇంకా ఏమైనా ఉన్నట్లయితే కరెక్ట్గా రైతులందరూ కూడా రైతు కోఆర్డినేటర్ ద్వారా కానీ లేకపోతే ఏఈఓ దగ్గర కానీ సరిగ్గా పోయి లెక్కలు కరెక్ట్గా ఇచ్చినట్లయితే, పక్కాగా ఉన్నట్లయితే రేపొద్దున వరి ఎంత పండబోతుంది, పత్తి ఎంత పండుతుంది, కందులు ఎంత పండుతాయి, వాటికి కావాల్సిన ఏర్పాట్లు చేయడానికి ఈ లెక్కలు పక్కా ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆదేశించారు. దాని ప్రకారమే ఇప్పుడు అన్నీ కూడా జరుగుతున్నాయి. అందుకే ఈ పరిశీలన జరుగుతుంది. మొత్తం రైతాంగం ఈ నియోజకవర్గంలోనే కాదు, గ్రామాల్లోనే కాదు, చాలా సంతోషంగా రైతు బంధు రావడం కానీ, రైతు బీమా అమలు కావడం కానీ, కాలం మంచి కావడం కానీ చాలా సంతోషంగా వాళ్ళు సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడి రామ మందిర నిర్మాణం కోసం అయోధ్యలో జరిగే భూమి పూజ మహోత్సవానికి సంగ్రామ్ మహారాజుకు ఆహ్వానం అందింది. తెలంగాణ ప్రతినిధిగా అఖిల భారత సాధు సంతుల రాష్ట్ర ప్రతినిధి, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ కొండాపూర్ హనుమాన్ మందిర ఆలయ పీఠాధిపతి మహారాజ్ అయోధ్యకు సురక్షితంగా చేరుకున్నానని తనకెంతో ఆనందంగా ఉందని తెలిపారు. నా పేరు సంగ్రామ్ మహారాజ్. నారాయణఖేడ్ కొండాపూర్ హనుమాన్ దేవస్థానం సంగారెడ్డి జిల్లా, తెలంగాణ. మన తెలంగాణ తరపున, మన ఆంధ్రప్రదేశ్ తరపున ఇద్దరం స్వామిలం అయోధ్యకు చేరుకున్నాం నిన్న విమానం ద్వారా. శివస్వామి గారు విజయవాడ, అమరావతి కేంద్రంగా, నేను నారాయణఖేడ్ కేంద్రంగా మన గత 30 సంవత్సరం నుంచి అయోధ్య ఇష్యూ, రామజన్మభూమి ఇష్యూలో అనేక కోణం నుంచి అన్ని రంగంలో పాల్గొంటూ ఆ సమస్య ఘటనలు మిగుడుతూ చివరికి ఈ చరణంకి వచ్చింది భూమి పూజ కానీ. అందుకే మన రాష్ట్ర ప్రతినిధి ఇద్దరికి మాత్రం తెలంగాణ 10 కోట్ల తెలుగు జాతులకు వెళ్ళి ఇద్దరు స్వామిలకు మాత్రం పిలుపు వచ్చింది. ఇంకా స్వామిలకు కూడా ఉండే కానీ అధిక మాసం సందర్భంగా వారు రాలేకపోయారు. ఇద్దరు స్వామిలం వచ్చిన కార్యక్రమంలో చక్కగా చేరుకునే ఇక్కడ ఈ వాతావరణం అంతా ప్రశాంతంగా ఉంది.
అందుకే ఇది ఎన్నో 1200 సంవత్సరం నుంచి గందరగోళం ఉన్న ప్రపంచంలో మన సంస్కృతి, భారత సంస్కృతి అనేక గురి అయ్యి అనేక పొడగొట్టుకున్నాం కూడా. అందుకే ఇక్కడ ప్రతివాడు భారత్లో ఉన్న 130 కోట్లకు సంబంధించిన ఆరాధ్య దైవం రామచంద్రుడు. నడమ కాలంలో ఏదో చక్రంలో ఏదో మతాలు పుచ్చుకున్నాం, ఏదో సంప్రదాయం పుచ్చుకున్నాం, కానీ అందరికీ ఆరాధ్య దైవం మన పూర్వీకుడు భగవంతుడు రాముడు, కృష్ణుడు, శివుడు, జగదంబ. అందుకే మనం ఈ సంస్కృతి వాళ్ళం. మతం పుచ్చుకుంటే సంస్కృతి మాత్రం ఈ భూమి మనది, ఈ మట్టి మనది, ఈ మట్టిలో మనం పుట్టి మనం 130 కోట్ల భారతీయుల మందిరం మతాల సంప్రదాయాన్ని అనుకుంటా ఈ మందిరానికి అందరు నిర్మించుకుందాం. ఈ దేశంలో మన సంస్కృతి ఉద్ధరించుకుందాం. జాతికి, ప్రపంచానికి సాటి చెబుదాం. మానవత్వం అంటే ఇది రామగాథ, రామ మర్యాద, ఈ సభ్యత అనేది చెబుదాం. ఇప్పుడు ఎన్ని విజ్ఞానం పెరిగినా కూడా ఈ సంస్కృతి లేకపోతే ఈ విజ్ఞానాలు ఏ పనికి రాకుండా పోతాయి. అందుకే సంస్కృతి అవసరం, సభ్యత అవసరం. రేపు 5 తారీఖున ఇద్దరు సామీలం కూడా మనం తెలంగాణ, ఆంధ్ర తరఫున పాల్గొంటున్నాం. అందుకే మాకు కూడా ఖుషి, మీ తెలుగు బిడ్డగా మేము ఇద్దరం వచ్చి కార్యక్రమం పాల్గొంటున్నాం. అందరికీ ధన్యవాద్. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. 3 రాజధానుల బిల్లు గవర్నర్ ఆమోదం లభించినందుకు నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవికిషోర్ రెడ్డి, వైసీపీ కార్యకర్తలు, అభిమానులు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా నంద్యాల గాంధీ చౌక్లో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం రవికిషోర్ రెడ్డి మాట్లాడుతూ ఏపీలో 3 రాజధానుల బిల్లు గవర్నర్ ఆమోదం తెలపడంతో కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు దమ్ముంటే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని సవాల్ విసిరారు. రాయలసీమ వాసుల కళ ఆంధ్ర రాష్ట్ర పాలిట ఒక గొప్ప వరం. మనకు 3 రాజధానులు అనేది మనం స్పష్టంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి గారికి, అలాగే మన గవర్నర్ గారికి ఈ బిల్లు పాస్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఒక రాయలసీమ వాసిగా, మరీ ముఖ్యంగా ఒక కర్నూలు జిల్లా వాసిగా ఈరోజు మా కర్నూలుకి న్యాయ రాజధానిని ప్రకటించడానికి నిజంగా మేమందరం కూడా చాలా స్వాగతిస్తున్నాం. ఈరోజు మా కర్నూలుని న్యాయ రాజధానిగా ప్రకటించి మా రాయలసీమని అభివృద్ధి వైపు పయనించే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారి నిర్ణయం, దీన్ని చాలా స్వాగతించాల్సిన అవసరం ఉంది. ఈరోజు 3 రాజధానులు కేవలం వికేంద్రీకరణ వల్ల మాత్రమే అభివృద్ధి సాధ్యం అవుతుందని చెప్పేసి మనందరికి కూడా తెలిసిన విషయమే. వికేంద్రీకరణ వల్లనే ఈరోజు అభివృద్ధి సాధ్యం అనే విషయం మనందరికి కూడా తెలిసిందే. ఒకవైపు ఉత్తరాంధ్ర, ఒకవైపు మధ్య ఆంధ్ర, మరోవైపు రాయలసీమ, ఈ 3 ప్రాంతాలని కూడా దృష్టిలో పెట్టుకొని కేవలం అమరావతి అభివృద్ధి చెందితే ఆ చుట్టుపక్కల ప్రాంతం మాత్రమే అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కానీ అదే ఈ 3 రాజధానులు కూడా అభివృద్ధి చెందితే మొత్తం రాష్ట్రమే అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కాబట్టి ఈ 3 రాజధానులని స్వాగతించాలి. అలాగే వైజాగ్ని ఎందుకు నిర్ణయం తీసుకున్నారు, ఎందుకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేశారు అని చెప్పేసి ఈరోజు తెలుగుదేశం నాయకులందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. వైజాగ్ ఒక మహానగరం. ఈరోజు తోటి మహానగరాలతో పోటీ పడాలంటే వైజాగ్కి కొంచెం ఊతం వేయాలి. అదే యాక్చువల్గా అయితే ఎవరైనా సరే తెలియగల నాయకులు మొట్టమొదటిసారిగానే వైజాగ్నే రాజధానిగా చేసి ఉండాలి. అయితే కేవలం వాళ్ళ బినాముల ఆస్తుల్ని, వారి ఆస్తుల్ని కాపాడుకోవడం కోసమే ఈరోజు అమరావతిని రాజధానిగా చేసి దాన్ని తెలుగు ప్రజల మీద, ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద రుద్దాలనే ప్రయత్నం తెలుగుదేశం నాయకులు చేయడం నిజంగా చాలా శోచనీయం. ఈరోజు అమరావతి మొత్తం యావత్ అందరూ, అమరావతిలో ఉన్న రైతులందరూ కూడా ధర్నాలు చేస్తున్నారు అన్నట్టుగా బిల్డప్ ఇస్తున్నారు. మేము అమరావతిలో అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళాం, అమరావతిలో తిరిగాం, అమరావతిలో భోంచేసాం. ఎక్కడా కూడా మమ్మల్ని ఒక్కరు కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి లేదు. ఒక్కరు కూడా దాని గురించి అడిగిన ప్రసక్తి లేదు. ఎంతసేపు ఉన్నా అక్కడ భూములు కొనుక్కున్న వాళ్ళు, లేకపోతే వీళ్ళ బినామీ వ్యక్తులు తప్పితే అక్కడ ఎవరు కూడా ధర్నాలు చేసి, లేకపోతే మాకు రాజధాని అమరావతి మాత్రమే కావాలి, వేరే చోట అభివృద్ధి చెందకూడదని చెప్పేసి ఎవరు కూడా అనలేదు. ఈరోజు అమరావతిని రాజధానిగా తీసేయడం లేదు, అమరావతితో పాటు వైజాగ్ని, కర్నూలుగా రాజధానిగా చేసుకుంటున్నాం. అమరావతి ఏపీ సిఆర్డీఏ మాత్రమే పోయింది. అయితే ఏపీ సిఆర్డీఏ పరిధిలో ఏపీ ఎండిఏ అని చెప్పేసి మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీని కూడా ప్రకటించడం జరిగింది. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలోని సింగూరు గ్రామంలో ఉన్న అతిపెద్ద ప్రాజెక్టు నీరు లేక గత 3 సంవత్సరాలుగా వెలవెలబోయింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం 1978లో ప్రారంభించారు. 1980లో పనులు పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టు ఉమ్మడి మెదక్ జిల్లాలోని అతిపెద్ద ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు నీటి సామర్థ్యం 29.9 టీఎంసీలు కాగా ఎప్పటికీ నిండుకుండలా ఉండేది. ఇప్పుడు ప్రాజెక్టులో నీటి సామర్థ్యం గణనీయంగా తగ్గిపోయింది. ఎగువ భాగమైన కర్ణాటక, మహారాష్ట్రలో కురిసిన వర్షాలకు 2 టీఎంసీల నీరు వచ్చి చేరిందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. వర్షాలు ఇలాగే కొనసాగితే ప్రాజెక్టులోకి భారీగా వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టులో కొద్దిపాటు నీరు రావడంతో అక్కడి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అనంతపురం జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీ కార్యాలయం వద్ద కార్మికుల ఆందోళన బాటపట్టారు. కొన్ని సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని కార్మికులు రోడ్డుపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. వీరికి సిఐటియు, సిపిఎం నాయకులు మద్దతు తెలిపి ధర్నాలో పాల్గొన్నారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న కార్మికులను రెగ్యులైజ్ చేయాలని, కరోనా బారిన పడిన కార్మికులకు 50 లక్షల రూపాయల బీమా సౌకర్యాన్ని ఇవ్వాలని కోరారు. కరోనా వ్యాధితో చికిత్స పొందుతున్న వారికి 25 లక్షల రూపాయలు ఇవ్వాలని, చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఈఎస్ఐ, పిఎఫ్లను తక్షణమే చెల్లించాలన్నారు. సీఎం జగన్ అసెంబ్లీలో కార్మికులకు ఇచ్చిన హామీలు తక్షణమే అమలుపరచాలని, కార్మికులకు తక్షణమే పరికరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు రాము, సిఐటి మండల నాయకులు రామంజీ, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. భద్రతా సౌకర్యాలు వెంటనే, 50 లక్షల బీమాలు వెంటనే, కరోనాతో మృతి చెందిన మున్సిపల్ కార్మికులకు 50 లక్షల బీమాలు వెంటనే, కార్మికులకు హెల్త్ అలవెన్స్ కార్డులను వెంటనే, కార్మికులకు కనీస పడికి కనీస వేతనం 21,000 రూపాయల జీతాన్ని వెంటనే, కార్మికులకు కనీస సౌకర్యాలను కరోనా పాజిటివ్ వచ్చి మరణించిన వారి కార్మిక కుటుంబాలకు 50 లక్షల రూపాయల కార్మికుల ఐక్యత, కార్మికులపై రాజకీయ వేధింపులు, కార్మికులకు 50 లక్షల బీమాలు వెంటనే, కరోనా వారియర్స్ కు నెలకు 25,000 రూపాయలు ఉచితంగా. ఈ రోజు ఈ ప్రభుత్వము కార్మికులను అందరినీ కూడా తొలగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మాది ప్రధానమైన డిమాండ్ ఒక్కటే. ఈ రోజు 100 రూపాయల దాని నుంచి దాదాపు 40 సంవత్సరాలుగా పనిచేసిన కార్మిక సోదరులందరినీ కూడా పర్మనెంట్ చేయాలి. వాళ్ళందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించాలి. వాళ్ళందరికీ కూడా ఈఎస్ఐ, పిఎఫ్, హెల్త్ కార్డులన్నీ కూడా కల్పించాలి. కరోనా పాజిటివ్ వచ్చి ప్రమాదంలో చనిపోయిన ప్రతి ఒక్క వ్యక్తికి 50 లక్షల రూపాయల ప్రమాద బీమా ఇవ్వాలి. కరోనా బీమా పాజిటివ్ వచ్చిన వ్యక్తికి 25 లక్షల రూపాయలు హోమ్ క్వారంటైన్ లో వాళ్ళకి ఇవ్వాలి. ఇవన్నీ డిమాండ్లు అన్నింటి కూడా నెరవేర్చకపోతే రాబోయే రోజుల్లో సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాలు స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి కూడా ఉంటుందని చెప్పి సిపిఎం పార్టీగా మద్దతు తెలుపుకుంటున్నాను. మున్సిపల్ కార్మికుల పట్ల కేంద్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి చూస్తుంటే మున్సిపల్ కార్మికుల జీవితాలతో ఆడుకునే పరిస్థితి ఉంది. ప్రతి ఒక్క నాయకుడు చెప్తాడు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని రాజసింహాసనం వేసి కూర్చోబెడతాం, అది ఇది అని. ఈ రోజు మరి మున్సిపల్ కార్మికులు లేకుంటే పరిస్థితి అతి దారుణంగా ఉండి ఈ కరోనా మహమ్మారి ఇంటింటిలోనూ బయటకు వచ్చేదే. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ప్రాణాలకు తెగించి ఈరోజు పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తుంటే వారికి ప్రమాదవశాత్తు 50 లక్షల బీమా కూడా వర్తించలేదు. తరువాత వాళ్ళకి హోమ్ క్వారంటైన్ లో పెడుతున్నారు. ఆ హోమ్ క్వారంటైన్ లో పెట్టిన వాళ్ళు వాడిన వస్తువులన్నీ కూడా వాళ్ళ ఇంటి ముందు వేస్తున్నారు. దాని నుంచి కూడా ఈ వైరస్ చాలా స్ప్రెడ్ అయిపోయి పరిస్థితులు అతి దారుణంగా ఉన్న ఇదిలో సపరేట్ వాటి కోసమే ఒక వెహికల్ అరేంజ్ చేసి వాటిని ఏదో బయటకు తీసుకెళ్లి కాల్ చేస్తే చాలా బాగుంటుంది. కొంతవరకు వైరస్ నివారణ చేసినట్టు అవుతుంది. ఈరోజు కార్మికులకి రెగ్యులరైజేషన్ చేస్తాము మేము. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్లోని ప్రతిభానగర్లోని ఉన్న గిరిజన బాలర్ వసతి గృహంలో 75 పడకల ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు చేశారు. కరోనా పేషెంట్స్కు ఇక్కడ వసతి కల్పించనున్నారు. వసతి గృహంలో ఏర్పాటును జీహెచ్ఎంసీ ఉప కమిషనర్ రమేష్, జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ యాదగిరి, బిందు పరిశీలించారు. అనంతరం నిర్వాహకులు పలు సూచనలు చేశారు. ఎందుకంటే ఇప్పుడు ఆయుర్వేదిక్ హాస్పిటల్లో పెట్టినాం. ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఏంటంటే 1 వీక్ నుంచి పంపించవచ్చు. పేషెంట్ మినిమం 14 డేస్ ఉండాలి. 14 డేస్ ఉంటే ఇప్పుడు మన ఇంట్లో చిన్న రూమ్లలోకి వస్తుంది. అది చిన్న రూమ్లో వస్తే మనం ఇంట్లో ఉంటాం. పెట్టడం తప్పంటారు సార్, చాలా మంచిది. గవర్నమెంట్ చేయడం మంచిది, స్థానిక ఎమ్మెల్యే చేయడం మంచిది. కాదంటే అర్థం కాదు. చాలా మంచిది కాదంటే చీఫ్ సెక్రటరీ గారి ఇన్స్ట్రక్షన్స్, సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ కంపల్సరీగా ఏంటంటే ఇప్పుడు బస్తీలలో చిన్న చిన్న ఇళ్ళు ఉంటారు. ఒక్క ఇంట్లో 4 ఉంటారు. భార్య, భర్త, వాళ్ళ తల్లి, తండ్రి కూడా ఉండి 2 రూమ్లు ఉంటాయి. ఒక్కరికి వస్తే ఏమవుతుందంటే చాలా ప్రాబ్లం అయ్యి వాళ్ళ ఇంట్లో ఎంత ఎఫెక్ట్ అవుతుంది. అది ఇప్పుడు మన కాన్సెన్స్ లెవెల్ ఎక్కడెక్కడ పెట్టారు సార్? ఇప్పుడు మొత్తం పెడుతున్నాము. మాకు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో పెడుతున్నాము, ఇక్కడ పెడుతున్నాము. దానికి 60 బెడ్లు తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాం అంటే నీటి ప్రాబ్లం అయినా
మన బస్తీ వాళ్ళకే కదా. మేము చెప్పేది కూడా దాంట్లో బయట నుంచి కూడా వస్తాయి. బయట నుంచి కాదు, మీ కాలనీ వాళ్ళు ఉంటారు, బయట వాళ్ళు రారు. మీ కాలనీ వాళ్ళని చీఫ్ సెక్రటరీ ఇన్స్ట్రక్షన్స్ ఇవి కంపల్సరీ చేయాలి. ఇప్పుడు ఇంకోటి గుర్తుపెట్టుకోమా, ఇది పూర్ పీపుల్ మెయిన్ ఏంటంటే ఎవరికైతే వసతి లేదో ఇంట్లో వాళ్ళు ఉండనికే వసతి 4 రూమ్లు అనుకో, 1 రూమ్లో ఉంటున్నావు, అర్థమైందా? లేని వాళ్ళు చాలా బాధపడుతున్నారు. వాళ్ళ వల్ల చిన్న చిన్న పిల్లలకు వస్తుంది. అట్లా రావద్దనే ఉద్దేశంతో ఎవరైతే కోవిడ్ పాజిటివ్ అయిందో వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండిపోతారు. వాళ్ళు మాత్రమే వచ్చి ఉండిపోతున్నారు. సెంటర్స్ పెడుతున్నాం ఇక్కడ, చాలా పెడుతున్నాం ఇక్కడ సిటీలో. ఎందుకంటే ఇప్పుడు గాంధీ హాస్పిటల్ ఒకటి ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఉంది, అందులో 100 బెడ్లు ఉన్నాయి. 100 బెడ్లు నిండిపోతున్నాయి. మన ఏరియా వాళ్ళే వస్తున్నారు. అట్లా అనమాట. ఇప్పుడు ఇక్కడ మీరు ఏమంటారు, ఆయుర్వేదిక్లో పోతున్నారు. ఇప్పుడు అట్లా పోవద్దనే ఉద్దేశం. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం తుర్కపల్లి తాండాలో ఓ వింత చోటు చేసుకుంది. నూతనంగా నిర్మిస్తున్న వైకుంఠధామం గదిలోకి కుక్క వెళ్లి గడియ పెట్టుకుంది. గదికి సున్నం వేయడానికి వచ్చిన కూలీలు గది లోపల నుంచి గడియ ఉండడంతో ఆశ్చర్యపోయారు. కిటికీలో నుంచి లోపలి చూస్తే కుక్క తప్ప మనుషులు కనిపించడం లేదు. చివరకు కిటికీ నుంచి గది తలుపు గడియను స్థానికులు తొలగించారు. గదిలో నుంచి శునకం బయట పరుగులు తీసింది. వికారాబాద్ జిల్లా పరిగిలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు వెంకటయ్య మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వెంకటయ్య మాట్లాడుతూ నిరంతరం ప్రజా సమస్యలపై అసెంబ్లీ లోపల బయట ప్రజావాణి వినిపించిన గొప్ప నాయకుడు గుర్తు చేసుకున్నారు. గిరిజనులకు అండగా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిని కోల్పోవడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో నరసింహ, రవి, బాబు, రమేష్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. మేము సిపిఎం పార్టీ పరిగి ఏరియా కమిటీ తరఫున తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం అనేది జరిగింది. కాబట్టి ఇటువంటి ఎమ్మెల్యే గారు ఈరోజు మరణించడం వల్ల ఈయన పేదల తరఫున కూడా అనేక మంది పేదలు కూడా ఈరోజు చాలా నష్టపోయినటువంటి కామ్రేడు. కాబట్టి భవిష్యత్తులో ఆయన ఆశయాలు ఏదైతే ఉన్నదో ఆశయ సాధన కొరకు మేమంతా కూడా సిపిఎం పార్టీ తరఫున ఆయన ఆశయాల సాధన కొరకు కృషి చేస్తామని ఈ సందర్భంగా ఆయనకు జోహార్లు అర్పించి ఆయనకు సంతాపం వ్యక్తం చేయడం అనేది జరిగింది. కాబట్టి సున్నం రాజయ్య గారికి మరోసారి సిపిఎం పరిగి ఏరియా కమిటీ తరఫున జోహార్లు తెలియజేస్తున్నారు. జోహార్ కామ్రేడ్ సున్నం రాజయ్య. భద్రాద్రి జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామానికి చెందిన యాస మురళి అనే రైతు తన చేలో పొలం పనులు చేస్తుండగా విద్యుత్ ట్రాన్స్ఫారం వైర్ తెగిపడడంతో విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదానికి విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యమే కారణమని గ్రామస్తులు ఆరోపించారు. ఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక తహసీల్దార్ ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ సమద్ నవాబ్ కరీంనగర్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రి గంగుల కమలాకర్ ఆక్రమించుకున్న వక్ఫ్ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఫేక్ డాక్యుమెంట్లతో కలెక్టరేట్ ఆఫీసులో ఓఆర్సీ తీసుకొని కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ వక్ఫ్ భూములను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, వక్ఫ్ గెజిట్ ప్రకారం ఎవరైనా వక్ఫ్ ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసుకుంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఆ రిజిస్ట్రేషన్ చెల్లదన్నారు. గంగుల కమలాకర్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న భూములను రద్దు చేయాలని కరీంనగర్ కలెక్టర్ నీతు ప్రసాద్ని కోరడం జరిగిందని తెలిపారు. కానీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ముఖ్యమంత్రి కేసీఆర్, మైనార్టీ వెల్ఫేర్ మినిస్టర్ కొప్పుల ఈశ్వర్, వక్ఫ్ బోర్డు ప్రిన్సిపల్ సెక్రటరీ, జిల్లా కలెక్టర్ వెంటనే చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది. ఒక హమీదుద్దీన్ అని ఇక్కడ మొన్ననే 29కు చనిపోయాడు. ఆయన మీద కొత్తపల్లి జాగా అమ్మినట్టు, ఇంకో వేరే కాడ జాగా అమ్ముకున్నట్టు. ఎందుకంటే బొబ్బోట్లో ఒకసారి గజిట్లో వచ్చిన తర్వాత ఎవరైనా పేపర్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే అది నల్ల వైట్ అని బాజాబ్తా 1995 సుప్రీంకోర్టు రూలింగ్ ప్రకారంగా రాసింది. తెలిసి కూడా కరీంనగర్ ఎమ్మెల్యే గారు, ఇప్పుడు మంత్రి ఉన్నారు, కరీంనగర్ ఎమ్మెల్యే గారు దానికి రిజిస్ట్రేషన్ ఎట్లా చేస్తారు?
దానికి మళ్ళీ హైకోర్టులో ఒక పిటిషన్ వేసారు, కేసు వేసారు. అయ్యా నేను ఇది తెలియలేదు, నేను జాగా కొన్నా, ఈ జాగా వక్ఫ్ ప్రాపర్టీ, నాకు ఇటు ముస్లింలు ప్రాబ్లం చేస్తుర్రు, అటు వక్బోడోళ్ళు చేస్తున్నారు, దయచేసి నా ఫేవర్లో ఆర్డర్ ఇచ్చి గజిట్లకు వెళ్ళి ఈ జాగా తొలగించాలా అని ఒక పిటిషన్ వేసారు. ఇచ్చినాం. మైనార్టీ కమిషన్ ఏమో డిస్టిక్ కలెక్టర్కు రాశారు, డిస్టిక్ కలెక్టర్ మళ్ళీ రిపోర్ట్ ఇచ్చారు. ఇది పక్కన పెట్టి ఈరోజు చాలా పెద్ద మాట్లాడుతున్నారు అసదుద్దీన్ అవేసి గారు. సంగారెడ్డి పట్టణంలోని 32వ వార్డులో స్థానిక కౌన్సిలర్ నాయకోటి రామప్ప ఆధ్వర్యంలో హరితహార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా జిల్లా అదనపు కలెక్టర్, పట్టణ మున్సిపల్ కమిషనర్ రాజర్షి షా హాజరయ్యారు. అనంతరం కౌన్సిలర్తో కలిసి రాజర్షి షా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, వైస్ చైర్పర్సన్ శంకరీలత, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ వార్డులో మన అవెన్యూ ప్లాంటేషన్ హరితారం కౌన్సిలర్ గారు ఇనిషియేటివ్లో ఇక్కడ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు 200 చెట్లు అవెన్యూ ప్లాంటేషన్ ఈరోజు పెట్టడం జరిగింది. తర్వాత ఇంకోటి ఇప్పుడు మన గుడ్డు పక్కన ఇది మన గుడి పక్కన లేకపోతే ఇల్లు పక్కన వారిది కూడా బాధ్యత పెట్టడానికి నేను కౌన్సిలర్ గారికి కూడా కొడతా ఉన్నాము. దట్ ఎవర్ ఇల్లు ముందే చెట్లు ఉంటే వారు ఖచ్చితంగా అక్కడ వాటరింగ్ చేయాలి. ఇక్కడ గుడి పక్కన కూడా చెట్లు ఉంది కాబట్టి ఈ టెంపుల్ కమిటీ కూడా వారిది కూడా బాధ్యత ఉంది, ఖచ్చితంగా ఇది వాటరింగ్ చేయాలి, చెట్లు ఖచ్చితంగా బతకాలి. ఇలాంటి అన్ని వార్డ్స్లో కూడా అవెన్యూ ప్లాంటేషన్ మనం అందరూ కౌన్సిలర్స్ గారు, చైర్పర్సన్ గారు, వైస్ చైర్పర్సన్ గారు అందరూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. మనం ఖచ్చితంగా ఈ టార్గెట్ మాకు ఎట్లా వచ్చిందో అది మనం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తున్నాం మీట్ చేయడానికి. ఇంకా ట్రీ పార్క్స్లో కానీ తర్వాత యాదాద్రి ఫారెస్ట్లో కానీ అది కూడా ఇప్పుడు మున్సిపాలిటీ హరితహారం భాగంగా 31, 32 వార్డులలో మరి రోడ్డు సైడ్ చెట్లు నాటడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చినటువంటి అడిషనల్ కలెక్టర్ గారికి, అదే వైస్ చైర్మన్ గారికి, వార్డు కౌన్సిలర్ రామప్ప గారికి, మరి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రెస్ మీడియా వారికి, మరి మున్సిపల్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి హరితహారం కార్యక్రమం ముఖ్యంగా చాలా మంచి జరుగుతుంది. మరి వార్డు వైజ్గా తీసుకొని మొక్కలు నాటడం జరుగుతుంది. నాటినటువంటి మొక్కల్ని సంరక్షించుకునే విధంగా మరి ఎవరింటి ముందే కానీ షాపుల ముందు కానీ అవి పెట్టినవి వాళ్ళకే బాధ్యత అప్పగించడం జరుగుతుంది. వారు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి మేము తప్పకుండా ఆ మొక్కలకు నీరు పోసి మరి పోషిస్తామనేసి వారు కూడా వాగ్దానం చేయడం జరుగుతుంది. మరి అలా చేస్తేనే మన ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ నిర్మల్ జిల్లా ముదోల్ మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న హీరామన్ ఏఎస్సీగా పదోన్నతి పొందారు. గ్రామ ఉప సర్పంచ్ సంజు, వార్డు సభ్యుల ఆధ్వర్యంలో ఆయనకు శాల్వాతో ఘనంగా సన్మానించారు. పదోన్నతి పొందిన ఆయనకు మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు. మరెన్నో పదోన్నతులు పొందాలని ఆకాంక్షించారు. సన్మానించిన సభ్యులకు హీరామన్ ధన్యవాదాలు తెలిపారు. ఎల్లవేళలా అందరికీ అందుబాటులో ఉండి ప్రజల రక్షణకే కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు సభ్యులు విశ్వంబర్, ప్రకాష్ బాబు, మండల గ్రామీణ వైద్యుల అధ్యక్షుడు దుర్గాప్రసాద్, నాయకులు పోతన్న, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక చొరవతో రామ జన్మభూమి అయోధ్యలో రామమందిర నిర్మాణమే హైందవ జాతి కల సాకారం అవుతుందని సైదాబాద్ డివిజన్ బీజేపీ సీనియర్ నాయకులు కొత్తకాపు రవీందర్రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా అందరూ వేడుకలు జరుపుకోవాలన్నారు. ప్రతి ఒక్కరి ఇంటి ముందు దీపాలు వెలిగించాలన్నారు. సైదాబాద్లో బాణాసంచా కాల్చి వేడుక చేస్తామన్నారు. కరోనా కట్టడి వలన భూమి పూజకు వెళ్లడం లేదని, పరిస్థితులు చక్కబడిన తర్వాత సైదాబాద్ నుండి పెద్ద సంఖ్యలో తరలి వెళ్లి శ్రీరాముని దర్శించుకుంటామని అన్నారు. ఆగస్టు 2020 అయోధ్యలో రాముని యొక్క జన్మస్థలమైన రామ జన్మభూమిలో రేపు రాముని యొక్క రామ మందిరం నిర్మాణం జరగబోతుంది. యాక్చువల్గా అయితే మేమందరము మలక్పేట్ కాన్స్టిట్యున్సీలో ఉన్న బీజేపీ కార్యకర్తలు అందరము వెళ్ళాలని చాలా సంతోషం ఉండే. కాకపోతే ఏంటంటే కరోనా మహమ్మారి వల్ల మేము అక్కడికి వెళ్ళలేకపోయాము. తర్వాత మందిర నిర్మాణం జరుగుతున్నప్పుడైనా కానీ, మందిర నిర్మాణం అయిపోయినా కానీ ఎప్పుడైనా కంపల్సరీ కరోనా మహమ్మారి వెళ్ళిపోయిన తర్వాత అందరం తప్పకుండా పోతాము. ప్రత్యేకంగా సైదాబాద్ డివిజన్ నుంచి ఒక ట్రైన్ భోగి కట్టుకొని పోవాలని మేము సంకల్పం ఉంది, మాకు ఉద్దేశం ఉంది. ఆ కోరిక, ఆశ నెరవేరాలని కూడా భగవంతుని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ యొక్క మహత్తర కార్యక్రమము
నిర్వహించుటకు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి చొరవ వల్ల ఈ కార్యక్రమం జరుగుతున్నది. ఎప్పటికైనా కబ్ తక్ సూరజ్ చాంద్ రహేగా తబ్ తక్ నరేంద్ర మోడీ కా నామ్ రహేగా అన్న నిదానంతో మేము అయోధ్యకు బయలుదేరుతాము. ఆ యొక్క శ్రీరాముని దర్శనం చేసుకుంటాము. దీనికి మనం అందరము రేపు అంటే 5th రోజు వెళ్ళలేకపోతున్నాం కనుక ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంటి ముందు దీపాలు వెలిగించి బాణసంచను కాల్చాలని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్తలను నేను కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. పెద్దపల్లి జిల్లా రామగుండ ఎమ్మెల్యే కోరుగంటి చందర్ల కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కరోనా మహమ్మారి నుండి ఆయన త్వరగా కోలుకోవాలని 48వ డివిజన్ కార్పొరేటర్ ఆధ్వర్యంలో మారుతి నగర్లో గల భక్తాంజనేయ స్వామి టెంపుల్లో పూజలు నిర్వహించారు. 100 కొబ్బరికాయలు కొట్టారు. ఈ కార్యక్రమంలో 4 డివిజన్ల కార్పొరేటర్లు కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 42వ డివిజన్ కార్పొరేటర్ బాలరాజ్ కుమార్, 47వ డివిజన్ కార్పొరేటర్ మేకల సదానందం, 48వ డివిజన్ కార్పొరేటర్ పొన్నం విద్యా లక్ష్మణ్ గౌడ్, 50వ డివిజన్ కార్పొరేటర్ గన్ముక్కల మహాలక్ష్మి తిరుపతి, 4 డివిజన్ కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన నలుగురు కార్పొరేటర్లు 47వ డివిజన్ కార్పొరేటర్ లక్ష్మణ్ గారు, 47వ డివిజన్ కార్పొరేటరు మేకల సదానందం గారు, 42వ డివిజన్ కార్పొరేటరు మన బాలరాజ్ కుమార్ గారు మరియు 50వ డివిజన్ కార్పొరేటర్ మహాలక్ష్మి తిరుపతి గారు పాల్గొని 101 కొబ్బరికాయ కొట్టడం జరిగింది. ఈ సందర్భంగా ప్రియతమ నాయకుడు ఆరోగ్యమే కాకుండా మన పట్టణ ప్రజల ఆరోగ్యం కూడా అందరికీ కూడా తొందరగా నయం కావాలని కోరుకుంటూ 101 కొబ్బరికాయ కొట్టడం జరిగింది. రామగుండం ప్రాంత ప్రజలకు మన గౌరవ ఎమ్మెల్యే గారు పాజిటివ్ రావడం చాలా బాధాకరం. అట్లాగనే రామగుండం ప్రాంత ప్రజలందరూ కోలుకోవాలని మా భక్తాంజనేయ స్వామి టెంపుల్లో 4 కార్పొరేటర్లు కలిసి అభిషేకం చేయడం జరిగింది. 101 కొబ్బరికాయలతోటి అభిషేకం పూజలు టీఆర్ఎస్ నాయకులు మరియు ప్రజలు పాల్గొన్నారు. ప్రాంత ప్రజలకు తెలియజేయమనగా కరోనా విజృంభిస్తున్న సమయంలో మనమందరం మాస్కులు ధరించాలి, శానిటైజర్ వాడాలి, భౌతిక దూరాన్ని పాటించాలి. అవసరమైన తప్ప ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకూడదు. అవసరమైనప్పుడే వెళ్ళాలి. మన గౌరవ ఎమ్మెల్యే గారు కరోనా పాజిటివ్ రావడం చాలా బాధాకరం. దాని దృష్ట్యా ఈరోజు 4 కార్పొరేటర్లు కలిసి 42వ కార్పొరేటర్ బాలరాజ్ కుమార్, 47వ కార్పొరేటర్ మేకల సదానందం, 48వ కార్పొరేటర్ పొన్నం విద్యా లక్ష్మణ్ గౌడ్, 50వ డివిజన్ కార్పొరేటర్ గన్ముక్కల మహాలక్ష్మి తిరుపతి అందరం కలిసి ఎమ్మెల్యే గారు కోరుకోవాలని భక్తాంజనేయ స్వామి టెంపుల్లో పూజలు నిర్వహించడం జరిగింది. మారుతి నగర్ అభయాంజనేయ స్వామి టెంపుల్లో 101 కొబ్బరికాయ కొట్టి అభిషేకం చేయడం జరిగింది. జై చంద్రన్న, జై టీఆర్ఎస్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వికారాబాద్ జిల్లా పరిగిలో పర్యటించిన రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షులు, పంట పొలాలు పరిశీలించిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. అయోధ్యలో జరుగుతున్న భూమి పూజకు సంగ్రామ్ మహారాజుకు ఆహ్వానం. అయోధ్య చేరుకున్నానని తెలిపిన హనుమాన్ మందిర ఆలయ పీఠాధిపతి. నీటితో కలకలలాడుతున్న సింగూర్ ప్రాజెక్ట్, హర్షం వ్యక్తం చేస్తున్న ఆయకట్టు రైతులు. మూడు రాజధానుల బిల్లు గవర్నర్ ఆమోదం లభించినందుకు నంద్యాల వాసుల సంబరాలు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపిన వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవికిషోర్ రెడ్డి. ఆందోళన బాట పట్టిన పుట్టపర్తి మున్సిపాలిటీ కార్మికులు, తమ సమస్యలను పరిష్కరించాలని రోడ్డుపై నిరసన. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.